నేను కూడా అడిగింది ఎందుకు అనంటే ఇప్పుడు మీ మీద కూడా అటాక్ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేశారు అంటే ఎవరైనా మిమ్మల్ని తప్పు పడతారు. ఎందుకంటే మీరు చూసిన సత్యం వేరు, ఇక్కడ ప్రజలకు పోర్ట్రేట్ అయిన నిజం వేరు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలిస్తేనే కదా. ఇప్పుడు ప్రధాన అర్చకులు అంటే మామూలు విషయం కాదు. దేవుడి తర్వాత వాళ్ళనే నమ్ముతారు. దేవుడికి ఎలా మొక్కుతారో పంతులకు ఎలా మొక్కుతారు. మరి పంతులే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు అంటే అందులో రంగరాజన్ గారి విషయంలో ఎవరు నమ్మరు. అలాంటిది నిజమా ఇది అబద్ధమా తెలియాలంటే క్లియర్ గా మీరు ఏం జరిగింది చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి అందుకే నేను క్లియర్ గా అడుగుతున్నానండి ఇక్కడ. నేను చెప్పవలసింది చెప్పాను అందుకు. కానీ సత్యం మీతో పాటు ఒకటి మీతో పాటు నలుగురు కూడా ఉన్నారు కదా, ఇంకో ముగ్గురు ఉన్నారు, ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు. అందుకు వాళ్ళు కూడా చూసుంటారు కదా, ముగ్గురు ఉన్నారు తల్లి, ఖచ్చితంగా చూసారు. కాబట్టి అమ్మా ఒక్క మాట తల్లి, మాతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు 5 మంది అమ్మాయిలు ఉన్నారు. ఖమ్మం వాళ్ళు లంబాడీస్ వాళ్ళు. మొత్తం ఖమ్మం నుంచి 7 మెంబర్స్ వస్తే దాంట్లో 5 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. వారు రిమాండ్ అయ్యి జైల్లో ఉన్నారు. ఖమ్మం పోలీసులు అర్ధరాత్రి మేము రిమాండ్ అయ్యాక 4-5 రోజులకి ఎప్పుడో వెళ్ళి వాళ్ళ భర్తల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుని వెళ్ళి, మీరు వీర్రాఘవరెడ్డి మీద కేసు పెట్టండి, మా భార్యల్ని మా అనుమతి లేకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు, మా భార్యలను మా అనుమతి లేకుండా కిడ్నాప్ చేసి తీసుకుని వీర్రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు అని మీరు కేసు పెట్టండి. కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తాం. మీ భార్యలకు 2-3 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. ఈ పని మీరు చెయ్యకపోతే మీ భార్యలకి నెల అయినా బెయిల్ రాదు అని వారు అన్నారని. అక్కడి నుంచి మళ్ళీ వారు ములాఖాత్కు వచ్చి వీళ్ళని కలిస్తే ఈ అమ్మాయిలు చెప్పారట, వద్దండి మాకు సంవత్సరం బెయిల్ రాకపోయినా పర్లేదు మేము కేసు పెట్టం, 15 రోజులుంటే మమ్మల్ని తండ్రిలా చూసుకున్నాడు ఆయన, ఆ తప్పుడు కేసు అయితే మేము పెట్టమని అమ్మాయిలు అన్నారట. అమ్మ దీంట్లో కూడా రాజకీయ ఒత్తిడితో రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదు, కేటీఆర్ గారికి ఇవన్నీ తెలియదు. పూజారిని నన్ను డబ్బులు అడిగారు, ఇవ్వలేదు, కొట్టేశారు అంతే. దీంతో ఎవరైనా మనమైనా బాధపడతాం. ఎంత దారుణం, పూజారిని డబ్బులు అడగడం ఏంటి, 20 మంది 30 మందిని వేసుకొని వచ్చి పూజారిని డబ్బులు అడిగారు కొట్టారంటే మరి ఎవరికైనా బాధ ఉంటుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారైనా కేటీఆర్ గారైనా ఈ విషయం తెలియక వారు స్పందించి ఉండొచ్చు. ఆ విషయం తెలియక సీఎం గారే స్వయంగా స్పందించారని కింద డీజీపీ, సిపి, డిసిపి, ఏమంటారు ఏసీపీ, ఆ స్థాయిలోనే సిఐ, ఆ స్థాయిలోనే ఐఓ, ఈ వరకు అయితే సీఎం దాకా రంగరాజన్ గారి పరిచయం ఉందా అని రంగరాజన్ గారు చెప్పినట్టే పోలీసులు ఆడి ఉండొచ్చు. ఈ పరిధిలో ఈ పరిస్థితుల్లో పోలీసులు మా నుంచి ఎదురు చూసిందంతా కూడా మా దగ్గరుండే ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేయాలి. మా ఫోన్లు 15 ఫోన్లు సీజ్ చేశారమ్మా. ఎక్కడైనా మేము షూట్ చేసి ఉంటే ఆ వీడియోలు బయటకు రావద్దని వారు ఫోన్లు సీజ్ చేశారు. ఇప్పుడు అవన్నీ వీడియోలు, ఆ కొంచెం వీడియోనైనా కూడా అది కూడా లేకుండా చేసేసారా? సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయి? తెలియదమ్మా, అది అన్న ఫోన్ లో ఉండాలి. అయితే ఇప్పుడు కూడా ఏదో వీడియో తీసుకొచ్చేసి ఆ ఫోన్ లో 7 సెకండ్లు 5 సెకండ్లు వీడియో ఉంటుంది, బయట పెట్టేద్దాం, పరుగు చేసి కోరికలు ఏమీ లేవు మాకు. 100% ఆ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసి పనిలోనే రంగరాజన్ గారు ఉన్నారు. మొదటి రోజు 7వ తేదీ అంతా ఆ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేశాడు ఆయన. ఇంట్లో ఉండే ఆ మద్యం బాటిల్ గానీ లేకపోతే 2 రోజులు గానీ ఆయన మద్యం తాగి ఉన్నాడు లోపల. ఆయన అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆయనకి అవమానం. ఎవరినైనా పిలిచినా తాగిన విషయం బయటకు తెలిసిపోతుంది. కాబట్టి ఆయన ఆ రోజు అంతా కాముగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం నుంచో లేకపోతే మరుసటి రోజు పొద్దున్న నుంచో మా మీద కేసు పెట్టి ముందు ఆ వీడియోలు బయటకు రాకుండా చూడాలి. అసలు ఇప్పుడు తప్పు చేశాడు కదా, తను తప్పు చేశానని తనకు తెలుసు, మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని కూడా వేడుకున్నాడు. అలాంటిది మళ్ళా తిరిగి కేసు పెడితే రిటర్న్ అవుతుంది ఖచ్చితంగా. వీళ్ళు నేను చేసే తప్పులని బయట పెడతారని భయంతో కేసు పెట్టకుండా ఉండొచ్చు కదా, మరి కేసు ఎందుకు పెట్టారంటే? మరి దాని మీద నాకు పూర్తి అవగాహన లేదమ్మా. నేను జైలు నుంచి బయటకు వచ్చాక చూసిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఏమిటంటే ఆయన ప్రధాన ఎవరైతే అనుచరులు గాని శిష్యగణం గాని వారు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఇంత జరిగినా మీరు ఎందుకు స్పందించలేదు అని నన్ను చాలా మంది అడగొచ్చు. నేను స్పందిస్తాను గురువు గారు, మీకు ధన్యం జరిగితే వాళ్ళని ఊరుకోం, వీడియో పెడతామని అన్నా మేము. లేదు నాయనా, వాళ్ళ దగ్గర నా వీడియోలు ఉన్నాయి, అవి బయటకు వచ్చి అసహ్యం అయిపోతుంది, నేను తలెత్తుకోవాలని ప్రాధేయపడ్డారు కాబట్టి నేను స్పందించలేదని ఒక ఆయన వివరణ ఇచ్చుకుంటంలో భాగంగా కేటీఆర్ అని వీడియో కూడా పెట్టారు. మీకు కావాల్సిన లింక్ అయి పంపిస్తాను నేను. ఇది బయటకు వచ్చాక చూసి నేను నెమరు వేసుకుంటే కూడా ముందు పోలీసుల దృష్టి అంతా మా ఫోన్ల మీదే ఉంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా మా ల్యాప్టాప్ ఏమన్నా ఉందా, ల్యాప్టాప్ లో అప్లోడ్ చేసామా మేము ఏమన్నాను అన్న ఉద్దేశంతోనే ల్యాప్టాప్ లో వెతికేది వారు.
అందుకని వారేమో ఆ వీడియోలు బయటికి రావద్దు, పోలీస్ కేసు పెట్టి నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ కేసు పెడితే వీరి దగ్గర ఉండేటన్ని మనం లాక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్రయోగం చేసేరేమో అనుకుంటున్నానమ్మా. ఇక మిగతా నిజమంతా ముక్కంటికే తెలియాలంతే. ఓకే, మరి నిన్న చూసుకుంటే మరి మీ మీద అంటే ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంటే మీ మీద అటాక్ జరిగింది, ఎంతమంది వచ్చి ఉంటారు? అమ్మా ఇప్పుడు మాకు ఇది బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ ఏమిటంటే కొంతమందికి 14 రోజులు, కొంతమందికి 15 రోజులు, కొంతమందికి 16 రోజులు బెయిల్ వచ్చింది. A1 మాత్రం బెయిల్ మేము అబ్జెక్షన్ పెడుతున్నామని వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుపట్టడం వల్ల ఏమో నాకు 50 days తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కండిషన్ ఏంటంటే ఎవ్రీ వీక్స్ థర్స్డే 10 to 4 మధ్యలో SHO ముందు అటెండ్ అవ్వాలి, అంటే విచారణకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ పెట్టుంటారు. అట్లా ప్రతి 3 వారాలు వెళ్ళాను, నిన్న 4వ వారం నిన్న కూడా వెళ్ళాను. వెళ్ళి 2:55 రిసెప్షన్ లో చెప్తే వారు ఏమో సంతకం తీసుకున్న తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కలవమన్నారు. ఆయన కలిసి ఆయన ఒక 45 minutes మాట్లాడి ఇలా CA గారు కూడా మేము కలుస్తానన్నారు. SHO గారు వెయిట్ చేయమంటే ఆయన ఏమో భోజనం చేయటం, ఆయన కోసం చాలా మంది రావటం, కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన రూమ్ లోకి వెళ్ళాం. ఆయన కొత్తగా చెప్పారు, రంగరాజన్ గారు మీ మీద ఇంకో కొత్త కేసు పెట్టారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ముస్లింలు అందరు ఎవరు ఆయన ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతీయుల్ని హిందువులందరినీ ఓచుకోత కోస్తాను నేను 100 కోట్ల మందిని చెప్పి అన్న మాటని మీరు ఇప్పుడు చెప్పటం వల్ల అలా ఆయన అన్నా కూడా ఆయనకు శిక్ష పడలేదు, ఇది మన న్యాయస్థానాల దుస్థితి అని మీరు చెప్పటం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని వీరు కూడా ఘర్షణలకు దిగే అవకాశం ఉందేమో, రెచ్చగొడుతున్నారేమో, ఒకటి ఆయన డిఫేమ్ చేస్తున్నారని ఒకటి, రెండోది హిందువులను రెచ్చగొడుతున్నారని 2, మీ మీద కేసు పెట్టారు, మేము రిజిస్టర్ చేయక తప్పలేదు అంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందాం. కావాలంటే సీఎం కు ఫోన్ చేస్తాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదా సీఎం కి ఆయన ఫోన్ చేయగలుగుతాడు. అట్లాంటి దాంట్లో కేసు రిజిస్టర్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ నోటీస్ కూడా తీసుకోమన్నారు, తీసుకున్నాము. అది తీసుకుని వచ్చేటప్పుడు ఈ ఎస్ఐ గారు కూడా మాకు కాపీ అవి ఇచ్చున్నారు, నోటీస్ తీసుకున్నాము. మేము దానికి మళ్ళీ రిజైన్ ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది, అది లీగల్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది. వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన రవికుమార్ అని ఒక ఆయన వచ్చి ఉన్నారు. అక్కడికి ఒక 2 పరిచయం వ్యక్తులు, మేము 4 members ఉన్నాము. ఇప్పటికే 2 గంటలు నా కోసం వెయిట్ చేశారు. కనీసం వరకు ఒక వాటర్ అని మంచినీళ్ళు ఇప్పిద్దామను అన్న ఉద్దేశంతో 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో, అది ఇంకా అటు ఇటుగా ఉంటుందో. దక్కన్ ఛాయ్ అనే ప్రాంతంలో మేము అక్కడ కూర్చుని వాళ్ళకి వాటర్ ఇప్పించి 2-3 సమోసాలు ఆర్డర్ ఇచ్చి కూర్చోబెట్టాను నేను. ఈ లోపల వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీడియోలు తీస్తున్నారని మా వాళ్ళు చెప్పారు. అది తీసుకుంటే తీసుకోని వీడియోలు తీస్తే మనకు పోయేది ఉంది, మనం ఏమన్నా అర్ధనగ్నంగా ఏమన్నా ఉన్నాం, మనం ఏమన్నా రంగరాజన్ గారిలాగా మనకెందుకు వచ్చింది తీసుకోను అని చెప్పి అన్నాం. ఈ లోపల వాళ్ళే మళ్ళీ గొడవకు దిగి అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయండి, ఆ హోటల్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎదురుగుండా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఒక అతని చేతిలో కర్ర ఉంది, ఒక అతని చేతిలో కత్తి ఉంది. లక్కగా ఈ కత్తి ఉన్న వ్యక్తి నా దగ్గర రాకుండానేమో ఈ రవికుమార్ ఆపి ఉన్నాడండి. ఆ కర్ర ఉన్న అతను నా దగ్గర రాకుండా ఒక 2 ఆపి ఉన్నారు. అక్కడికి ఇక్కడ ఒకటి నాకు తగిలిన పాపం ఎక్కువ దెబ్బలు వాళ్ళే కాసి ఉన్నారండి, వాళ్ళే కాసి ఉన్నారు. స్థానికులు కూడా అక్కడుండే స్థానికులు కూడా 2-3 మాకు సపోర్ట్ గా నిలబడి వారు కూడా మాకు సహకరించారు. అంటే నేను కౌంట్ 2-3 అంటున్నాను, మేబీ ఇంకా 5-6 మంది ఉండొచ్చేమో. మాకు దెబ్బలు తగలకుండా వారు కూడా రక్షణ నిలబడ్డారు. వీళ్ళు ఎంత మంది వచ్చారు? వీళ్ళు ఒక 20 నుంచి 30 మంది ఉండొచ్చు అనుకుంటున్నాను తల్లి, మేము కౌంట్ చేయలేదు. 20 మంది పైన ఉంటారమ్మా. అంతమంది చుట్టుముట్టారు వాళ్ళు. మరి ఎలా తప్పించుకున్నారు సార్ అలా? అప్పుడు ఈ స్థానికులు కూడా కొద్ది గొప్ప మాకు సహాయం చేయటం వల్ల, మరి ఎక్కువ జనం గుమ్ముగూడటం వల్ల ఎవరు ఫోన్ చేశారో తెలియదు. మా వాళ్ళు ట్రై చేశారు, మేము ట్రై చేసాం 100కి, అప్పటికి అవ్వలేదు. కానీ ఈ లోపల పోలీసులు వచ్చారు, స్వయంగా SHO గారు వచ్చారు అక్కడికి. ఎవరైతే మా కేసులో IO నరసింహరావు గారు ఆయన వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చే సమయానికి వీళ్ళు అందరూ పారిపోయారు. అక్కడ లేరమ్మా, పోలీసులు వచ్చే సమయానికి వారు పారిపోయారు. లేరు అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? 100% రంగరాజన్ గారి వ్యక్తులై ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ పాపం పుణ్యం ఏమో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే వారు చెప్తారు అనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.